చేసిన గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోతో. ఈరోజు అయితే మేము వరల్డ్ పేస్ డోమ్కి వచ్చినాం. సో ఇప్పుడైతే మేము చూపెడతాం. ఇప్పుడైతే టికెట్ తీసుకుంటాను అనమాట. అయితే టికెట్ కౌంటర్ అనమాట. 5 years అయితే టికెట్ లేదంట. 5 years పైనకి అయితే టికెట్ ఉంది 100 రూపీస్. అయితే పూణే వెళ్ళాలన్నమాట. దీంట్లోనైతే ఇట్లా స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇటు ఉన్నదన్నమాట దీని ముంగట. ఇలా నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడైతే క్లీనింగ్ జరుగుతుంది. స్టాచ్యూ చాలా మొత్తం ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా మనము ట్రీస్ అనమాట. బాగున్నది ఫౌంటైన్ అనమాట. కాకపోతే దీన్ని కూడా క్లీనింగ్ జరుగుతుంది. ఇది బాగా పెద్ద ఉన్నది. ఇది బిగ్గెస్ట్ అనమాట వరల్డ్లో. ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా ట్రీస్ ఉన్నాయన్నమాట. సేమ్ ఇట్లా ఇటు ఒకటి ఉన్నది, మళ్ళీ అటు ఒకటి ఉన్నది అనమాట. ఇప్పుడైతే మేము బొట్ట అన్నాం. ఇక్కడ రాసి ఉన్నాయి ఎక్కువ స్టెప్స్. ఇట్లా చదువుకుంటే మనం పోవచ్చు అన్నమాట. ఇట్లా అన్ని స్టెప్స్ పైన ఇట్లా రాసి ఉన్నాయి. అది హిందీలో రాసి మళ్ళీ ఇంగ్లీష్లో కూడా దాన్ని రాసి ఉన్నాయి. ఇట్లా రాసి ఉన్నాయి అన్ని స్టెప్స్ పైన ఇట్లా రాసి ఉన్నాయి అన్నమాట. ఇట్లా చదువుకుంటూ పోవాలి. ఇట్లా అంటే ఓన్లీ హిందూస్ అని ఏం కాదు కానీ అన్ని రిలీజన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ బాగా పెద్దది అన్నమాట. ఇట్లా స్టాచ్యూస్ ఉన్నాయి. స్టాచ్యూస్ అన్నమాట. అల్బర్ట్ ఐన్స్టైన్. ఇట్లా ఇవన్నీ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇట్లా మొత్తం ఈ డోమ్ మొత్తం చుట్టూ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. లోపలికి పోయి కూడా చూపిస్తాం. ఎంట్రీ అన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా దర్వాజా పెండ్లకి ఇట్లా అన్నీ ఉన్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇక్కడ అన్నమాట. ఇదైతే సైలెంట్ కోసం అన్నమాట. పెద్ద సంబంధించింది అన్నమాట. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్నీ అన్నమాట. ఆది శంకరాచార్య అండ్ సంత్ నామదేవ్ మహారాజ్ అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, మదర్ టెరెసా, సమర్థ రామదాస్ స్వామి అండ్ సెయింట్ కబీర్. మీరెవరో తెలుసు మనందరికీ, మహాత్మా గాంధీ. ఇతను కూడా తెలుసు, స్వామి వివేకానంద అండ్ వేద్ వ్యాస్. ఇతను వచ్చేసి హుయన్ సంగ్, చైనీస్ బుద్ధిస్ట్ మాంక్, గ్రేట్ విజనరీ.
స్కాలర్ థింకర్ గౌతమ్ బుద్ధ. శ్రీ ధ్యానేశ్వర అండ్ శ్రీరామ్జీ. and Saint Sri Tukaram. Bhagwan Mahavir. Great missionary founder of Baba Bullesha. Jesus Christ. Moses, Saint Peter, Joseph Smith, Saint Tulsidas, Ramakrishna Paramahansa, Guru Nanak Dev, Mirabai, Saint Mirabai. Gadge Maharaj, Mungata Tukadoji Maharaj, ఇప్పుడైతే మేము ఇలా వచ్చినాము ఎక్స్ప్లోర్ చేయడానికి. మంచిగా ఉంది, మీరు కూడా ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. ఎవరైతే రావాలనుకుంటారో బాగుంది. 230 feet height. అయితే అందరికీ కూర్చోవడానికి ఇప్పుడు అన్ని ఉంటుంది అనమాట. ఇట్లా ప్రశాంతిగా కూర్చోవచ్చు, మంచిగా ఓం అనుకుంటే చేయొచ్చు అనమాట. బిగ్గెస్ట్ డోమ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట ఇది, వరల్డ్ పీస్ డోమ్. तो उसको वर्ल्ड पीस बेल कहते हैं। और जब इधर आते हैं तो वो जो बेल है ना, बेल इसे डोम के ऊपर एक सरस्वती की मूर्ति बिठाई है, वो बेल के पास से उसका दर्शन होता है। अब वो अभी तो देखा नहीं, जब वापस जाएंगे तब देखो, इसके ऊपर सेंटर पे एक सरस्वती की मूर्ति बिठाई है। फिर इधर आते तो लेफ्ट साइड में सब संत के स्टैचू है, राइट साइड में वर्ल्ड साइंटिस्ट एंड फिलोसोफर ऑथर्स से स्टैचू है। और जो कॉरिडोर है वो नॉलेज कॉरिडोर कहते हैं उसको। और ये विश्वधर में डॉक्टर विश्वनाथ कराटे कॉलेज के फाउंडर है। ये जब सीढ़ी आए ना तो 49 सीढ़ी है वो, तो उसके ऊपर सब रिलीजियस के थॉट्स लिखे हैं। और ये अंदर भी सब संत के स्टैचू है, बाहर से है तो वर्ल्ड साइंटिस्ट फिलोसोफर ऑथर्स के स्टैचू है। అలానైతే కొంచెం పని జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మేమైతే లైబ్రరీకి పోతాం, ఇప్పుడు చూపెడతాం. ఇప్పుడైతే ఫోటో సెషన్ జరుగుతుంది మాదైతే. సో ఇప్పుడైతే లైబ్రరీకి పోతానికి చూపెడతాం అన్నమాట. స్టాచ్యూస్ అన్నమాట. ఇట్లా 1, 2 అట్లా చాలా ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మీకు చూపెడతాను. 1, 2, 3, 4, 5, 6 అన్నమాట. ఇన్ని స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట.
పెద్ద నుంచి చిన్న చిన్న అన్నమాట. లైబ్రరీ ఎంట్రీ అన్నమాట. లైబ్రరీ అన్నమాట ఇది. శాంతంగా ఉంది అన్నమాట. అయితే మన లైబ్రరీ ఎంట్రీ అన్నమాట. ఇలానైతే షూలు ఇప్పాలి ఇక్కడ. ఇట్లా అన్ని రిలీజన్లో బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇట్లా రాసి ఉంటుంది. श्रीराम विजय वायुपुराण वायुपुराण అన్నమాట. బుద్ధిజం, క్రిస్టియనిటీ అన్నిటి ఉన్నాయి. స్వామి వివేకానంద. ఇదంతా లైబ్రరీ అన్నమాట. పెట్టు, ఇది పెట్టు. మూలదన్నమాట. బాగా పెద్ద అన్నమాట. నేను మధ్యలో చెయ్యాలి. లైబ్రరీ తర్వాత అన్ని సైంటిస్టులు ఏమున్నాయన్నమాట. అల్బర్ట్ ఐన్స్టైన్. స్వామి వివేకానంద. ఆర్యభట్ట. फिलोसोफर सेंट श्री ज्ञानेश्वर टू डॉक्टर अल्बर्ट आइंस्टाइन. गांधी. బాగా కాలుతుంది ఈడనైతే హోమం జరుగుతుంది కదా.
వెపన్ అన్నమాట. ఇదైతే ఏదైతే యుద్ధానికి వాడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.